ఇది సరైన సమయంలో ధర్మం వినడం వల్ల కలిగే మేలు, ఇంకా బౌద్ధంలో చెప్పే నిరోధం, లోకం అనే కీలక భావనల గురించి ఒక చిన్న విశ్లేషణ. ఈ విషయాలన్నీ బుద్ధవచనం యూట్యూబ్ ఛానల్లోని ఒక ప్రవచనం నుంచి తీసుకున్నవి. మన దుఃఖం నుంచి ఎలా బయటపడాలి, మనం చూసే ఈ ప్రపంచం అసలు స్వభావమేంటి, ఇవి తెలుసుకోవడానికి ఇది చాలా ముఖ్యం. సరే, మరి దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయాలేంటో చూద్దాం రండి. మొదటి విషయం, కరెక్ట్ టైంలో ధర్మం వినడం లేదా గుర్తుచేసుకోవడం మనసుకి చాలా మంచిది. ముఖ్యంగా చివరి క్షణాల్లో ఆశ, ద్వేషం లాంటి 5 అడ్డంకులను దాటడానికి ఇది సాయపడుతుంది. అనాగమి స్థితి వస్తుంది. లేదా వాటిని ఇప్పటికే దాటినోళ్లకి పూర్తి విముక్తి, నిబ్బానం దానికి దారి చూపిస్తుంది. ఇది గురువు చెప్పినా మనం గుర్తుచేసుకున్నా పనిచేస్తుంది. అనారోగ్యంతో ఉన్న పగ్గున భిక్షువుకి బుద్ధుడి ధర్మం విన్నాక ఇంద్రియాలు ప్రశాంతమవడం గుర్తుంది కదా, అదొక ఉదాహరణ. రెండోది నిరోధం. అంటే మన దుఃఖానికి కారణమయ్యే పంచస్కంధాలు: శరీరం, ఫీలింగ్స్, ఆలోచనలు వగైరా. వాటి ఉత్పత్తిని ఆపడమన్నమాట. ఇవన్నీ శాశ్వతం కాదు, పుట్టి నశిస్తాయి, అనిత్యం అని బుద్ధుడు చెప్పారు. ఈ నిజాన్ని అర్థం చేసుకుంటేనే వాటి నిరోధం సాధ్యం. చివరిగా లోకం. బౌద్ధంలో లోకమంటే కేవలం బయట ప్రపంచం కాదు, మన 6 ఇంద్రియాలు, వాటి విషయాలు, వాటి వల్ల కలిగే అనుభూతులు. ఇదంతా లోకమే. ఇవన్నీ కూడా అశాశ్వతం, దుఃఖం, నేను, నాది అని పట్టుకోలేనివి, అనాత్మ అని గ్రహించడమే ముఖ్యం. సో చూశారుగా, సరైన టైంలో ధర్మం మీద మనసు పెట్టి మన అనుభవాల అశాశ్వత స్వభావాన్ని గుర్తించడమే విముక్తి మార్గంలో మనం ముందుకెళ్లడానికి కీలకం.